మనం అలసందల పులుసు చేద్దాం. దానికోసం నేను ఒక 1 అవర్ 1.5 అవర్ ముందే ఈ అలసందలు అనేవి నానబెట్టి పెట్టుకున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. మనం తిన్నా కూడా ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళైతే ఏ పప్పు అయినా సరే ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ ముందే నానబెట్టేసుకుంటే మనకి పులుసు కూరలు కానీ పప్పు కానీ తిన్నా కూడా మనకు గ్యాస్ ట్రబుల్ ఇష్యూస్ అయితే ఏముండవు. ఫస్ట్ ఇది నానబెట్టేసుకున్నాం కదా, కొంచెం ఈ నీళ్ళన్నీ వంచేసుకొని ఫ్రెష్ వాటర్ వేసుకోవాలి. ఒక వేరే గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇవి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ కూడా తీసుకోవాలి. మనం మిక్సీ జార్లో ఒక ఆనియన్ వేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవాలా, మనం మసాలా కర్రీ చేస్తున్నాం. ఒక ఆనియన్, అలాగే 2 టమాటాలు తీసుకుంటున్నాను. నేను మీడియం సైజ్ టమాటాలు ఒక 2 తీసుకుంటున్నాను. నేను ఒక గ్లాస్లో హాఫ్, ఒక పెద్ద గ్లాస్లో హాఫ్ అలసందలు తీసుకున్నాను. దానికి 2 టమాటాలు, ఒక ఆనియన్ కట్ చేసుకొని ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓపెన్ చేసి చూద్దాం. ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో మనం కొద్దిగా కొబ్బరి, అలాగే మనం పసుపు వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకున్నాం, పసుపు, కారం, దానికి తగ్గట్టు కారం వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ధనియా పౌడర్, అలాగే ఇందులో కొద్దిగా చెక్క లవంగాల పొడి, అన్ని స్పైసెస్ అన్నీ కలిపి నేను పొడి చేసి పెట్టుకున్నాను. అది కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టేసేద్దాం. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మొత్తం మనకు ఈ మసాలా అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్లోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్లోనే వేసేసుకోవాలి. చూసి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు వేగిన తర్వాత ఇందులోనే మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో ఆ మసాలా కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ మసాలా వేయించేసుకుంటే పచ్చివాసన రాకుండా ఉంటుంది. సో మసాలా మొత్తం వేయించేసుకున్నాం. ఈ ఆయిల్లోనే వేగిపోవాలి మసాలా. మీకు లాస్ట్లో కావాలనుకుంటే, టేస్ట్ అసలు రావట్లేదు ఏం చేసినా అనుకుంటే అప్పుడు కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ వేసుకోండి, సరిపోతుంది. ఇదైతే కొద్దిగా వేయించుకుందాం. కొద్దిగా ఫ్లేమ్ హైలోనే పెట్టుకొని వేయించేసుకోండి. ఇందులో మనం ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, మనం కర్రీకి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసుకోండి. ఇది కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మనం అలసందలు కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఇది కొద్దిసేపు వేగనిద్దాం. నేను హై ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకున్నాను. ఇప్పుడు కొద్దిగా తగ్గిద్దాం, ఫ్లేమ్ తగ్గిద్దాం. ఎందుకంటే ఎగిరి పడుతుంది అని అంటే కష్టం కదా, మనం సిమ్లో పెట్టేసి వేయించుకుందాం. అంటే సగం ఉడికిపోయింది, వేగింది. మనం ఇప్పుడు అలసందలను యాడ్ చేసుకున్నాం. ఇలా వేసుకొని ఇవి కూడా ఈ మసాలాలో కాసేపు వేగాల. మొత్తం అలసందల్ని వేసేసుకుంటున్నాం. మీకు ఉప్పు ఏదైనా సరిపోలేదంటే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం చెక్క లవంగాలు పొడి వేసుకున్నాం కాబట్టి గరం మసాలా అవసరం లేదు. మనం అన్ని స్పైసెస్ ముందే ఒకసారి బాగా వేయించుకొని పొడి కొట్టుకొని పెట్టుకున్నారంటే ప్రతిసారి మనం బయట నుంచి వాడే గరం మసాలాలు అవసరం లేకుండా మనమే పెట్టేసుకోవచ్చు. ఇది కొంచెం సేపు వేగనిద్దాం. ఫ్లేమ్ అయితే సిమ్లోనే ఉంది. మసాలా కూడా దానికి అలసందలకు పట్టే విధంగా వేగాలి. కొద్దిగా మీద జస్ట్ ఊరికట్లా మూత పెడుతున్నా, నేనేం క్లోజ్ చేయలేదు, సిమ్లోనే ఉంది. మూత ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూస్తే చూడండి, మంచిగా మనకు వేగిపోయింది. ఈ మసాలాలో కొద్దిగా ఈ పచ్చివాసన లేకుండా ఈ అలసందలు ఈ మసాలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్ళు వేసేసుకుందాం. ఇంకా కుక్కర్ పెట్టేసుకోవచ్చు. మనము నీళ్ళు వేసేసుకొని పులుసుకు తగ్గట్టు కొద్దిగా నీళ్ళగా వేసుకుంటే ఉడికిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది మనకి. ఇలా వేసుకొని కొద్దిగా వేసుకొని ఫ్లేమ్ హైలోనే పెట్టేస్తున్నాను. ఉప్పు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం. ఎందుకంటే దీనికి ఆ ఫ్లేవర్ అనేది పట్టడం కోసం ముందే కొంచెం వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్ క్లోజ్ చేసి పెట్టేసేయచ్చు. ఒక 2 విజిల్స్ వస్తే మనకి అలసందల కర్రీ అనేది రెడీ అయిపోతుంది.
2 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసేసాము. ప్రెషర్ మొత్తం పోయేంత వరకు మనం ఏం చేయకూడదు. ఇప్పుడు మనకు ప్రెషర్ మొత్తం పోయింది కదా, ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో, మంచిగా ఉడికిపోయింది. ఇంకొంచెం మెత్తగా ఉడికి తింటే మనకు మొత్తం పేస్ట్ లాగా అయిపోయి ఉండేది. కరెక్ట్గా మనకు ఎక్కువసేపు నానబెట్టాము కాబట్టి మంచిగా ఉడికింది. కర్రీ కూడా చపాతీకి, పూరీకి, రైస్, ఇంకా సంగటి చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా చేసాము. మీకు టేస్ట్ రాలేదనిపిస్తే కొంచెం చికెన్ మసాలా పౌడర్ వేసేసేయండి ఇప్పుడు ఈ టైంలోనే, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే దీంట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకుంటున్నాను, అంతే. చాలా సింపుల్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలసంద గింజల పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురాస్ రెసిపీ తెలుగు. కదా, చాలా సింపుల్గా మనం అలసంద గింజల పులుసు అనేది చేసేసుకున్నాం. ఇలా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు నచ్చితే కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, అలాగే కొద్దిగా కొత్తిమీర, లేదంటే కొంచెం మీగడైనా సరే వేసుకొని తినచ్చు. లేదంటే ఇలా అయినా కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఏ విధంగా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది రైస్, చపాతీ, సంగటి అన్నిట్లకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మద్రాస్ రెసిపీ తెలుగు. ఇంకా మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి అన్ని వీడియోస్ చెక్ చేసేయండి.